మామిడాళ్ళ మీద పాట కూడా ఉందండి. మీరు శోభన్ బాబు సినిమాలో గతంలో ఇనే ఉండొచ్చు. మాట చూస్తే మామిడల్లం, మనసు చూస్తే పటికి బెల్లం అని. మామిడల్లం చూడడానికి పైకి కొంచెం మామూలు అల్లంలాగా చేదుగా అనిపించినట్టు ఉంటుంది, కానీ దాని యొక్క గుణాలు తెలుసుకుంటే మాత్రం పటికి బెల్లంలాగా తీయగా దాని లక్షణాలు ఉంటాయని మన చిరంజీవి గారు చెప్తున్నాడు. ఈ మామిడల్లాన్ని ఎక్కువగా గ్యాస్ సమస్యలకు, అజీర్ణానికి, ముఖ సౌందర్యానికి, అరోమా థెరపీల్లోనూ, అలాగే మనం పెట్టుకునే పచ్చళ్ళలో ఈ మామిడల్లం పచ్చడి అయితే వెరీ ఫేమస్ అండి. చాలా బాగుంటుందని చెప్తున్నారు, చాలామంది పెడుతున్నారు. మేము కూడా టేస్ట్ చూసాం, చాలా బాగుంది. అదే పంట బట్టికి ఇలా సాలు తోలుకునండి, అంటే అందరూ అడుగుతున్నారు కనుక రైతులు ఇలాగే ఇదే రకంగా సాలు తోలుకుంటాను. ఇలాగ 2 గుప్పులు ఇలాగా. ఓకే అండి. ఇంతకీ ఒక ఇదేనండి, ఇక ఇంత ఒక ఫీట్ లో. ఓకే, ఇంకా తక్కువ పెట్టుకున్నా పర్వాలేదు. అయితే పెద్ద దుంప అయితే 2 ముక్కలు కోసుకుని అలా పెట్టేసి వెంటనే తడెట్టుకుని 6 అంగుళాలు గ్యాప్ ఇచ్చి నాటుకోవాలి దుంపకి మధ్యలో. పెద్ద దుంప అయితే అది